జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. దేశంలో ప్రాంతీయ పార్టీల పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. ఢిల్లీలో కేజ్రీవాల్ జైలుకు వెళ్లటం, తెలంగాణలో అధికారం కోల్పోయి 100 రోజులు గడవక ముందే బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుండటం, తమిళనాడులో అన్నాడీఎంకే రోజురోజుకు క్షీణించడం, ఆ స్థానంలో బీజేపీ ఎమర్జ్ అవుతూ రావటంతో దేశంలో ఇక ప్రాంతీయ పార్టీలు కనుమరుగైపోతాయా అన్న సందేహం వస్తుంది. ఇందులో భాగంగానే మహారాష్ట్రలో ఉన్న 2 ప్రాంతీయ పార్టీలు 4 ముక్కలుగా చీలిపోవటం జరిగిందా అన్న అనుమానము వస్తోంది. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ ఉండకూడదన్నది కమలం పార్టీ తన సిద్ధాంతంగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. మోదీ, అమిత్ షాలు దీన్ని అమలు చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ప్రాంతీయ పార్టీలు దేశ భద్రతకే ప్రమాదం అన్నది వీరి భావన. అందుకే ఇవేవి ఉండకుండా జాతీయ పార్టీలు మాత్రమే ఉండాలని మోదీ, షా ద్వయం ఆలోచిస్తోంది. మోదీ ఎప్పుడైనా ఒక ఆలోచన చేస్తే దాని అంతిమ దశకు చేరుకునే వరకు వాటిని వదిలిపెట్టారు. అంతిమ దశను ముందుగా ఆలోచించేదాన్ని అమలు చేయటం మొదలు పెడతారు. ఈ క్రమంలో ప్రాంతీయ పార్టీలను ఎలా అంతం చేయవచ్చు? ఈ పార్టీలు ఉండటం వల్ల దేశ భద్రతకు ప్రమాదమా? వీటి వల్ల వచ్చే లాభ నష్టాలేంటి? మోదీ, షా ద్వయం ప్రాంతీయ పార్టీలను రూపుమాపేలా చేయటానికి వీరి దగ్గరున్న వ్యూహం ఏంటి తెలుసుకుందాం. ప్రాంతీయ పార్టీల వల్ల దేశ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. ఆయా పార్టీలు తమ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా పనిచేస్తూ ఉంటాయి. ఇందుకు అనుగుణంగా కేంద్రంతో తగువులాడటం, గిల్లి కజ్జాలు పెట్టుకోవటం చేస్తూ ఉంటాయి. కొన్ని పార్టీలైతే తమ రాష్ట్రమేదో సొంత దేశమన్నట్లుగానే వ్యవహరిస్తుంటారు. ఒక తమిళనాడునే ఉదాహరణగా చూసుకుంటే అక్కడ డిఎంకే, అన్నా డిఎంకేలే ఎక్కువ కాలం పాలన సాగించాయి. ఈ 2 పార్టీలు రాష్ట్రంలో తమ సొంత భావజాలాన్ని అమలు చేశాయి. కేంద్రంతో తమకు సంబంధం లేదని, తమకు హిందీ అక్కర్లేదని, తమపై కేంద్రం పెత్తనమేంటని, తమకు సొంత దేశాన్ని ఇచ్చేయండి అని ఇలా ఎన్నో విపరీత పోకడలకు వెళ్లాయి. హిందీ తెలియదు పోడా అని ఉత్తర భారతీయులను అవమానించడం వీరి లక్ష్యంగా మారింది. ఇదే నాయకులు ఢిల్లీలో మాత్రం హిందీ బాగానే మాట్లాడతారు. అంతేకాదు దేశంలో మెజారిటీ ధర్మాన్ని కించపరచడం వంటివెన్నో జరిగాయి. దీనికి తోడు ప్రాంతీయ పార్టీల్లో ఎక్కువగా కుటుంబమే రాజ్యమేలుతోంది. తండ్రి, ఆ తర్వాత కుమారుడు, ఇక ఆ తర్వాత మనవడు. దీనివల్ల వీరికి రాజకీయాలపై సరైన అవగాహన ఉండకపోవడంతో అంతిమంగా ప్రజలే నష్టపోతారు. ఏపీలో టీడీపీ పరిస్థితి చూస్తే ఆ పార్టీని సీనియర్ ఎన్టీఆర్ స్థాపించారు. ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు నడిపించగా ప్రస్తుతం ఆ పార్టీ పగ్గాలు నారా లోకేష్ అందుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలోనూ బీఆర్ఎస్ వారసుడిగా కల్వకుంట్ల తారక రామారావు సిద్ధమయ్యారు. దీనివల్ల రాష్ట్రంలో అవినీతి పెరిగిపోతుందన్నది జగమెరిగిన సత్యం. తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి పాలవ్వగానే ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సాగించిన అవినీతి కార్యకలాపాల చిట్టా ఇప్పుడు బయటపడుతోంది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం ఏకంగా లిక్కర్ కుంభకోణానికి పాల్పడటం, అందులో భాగంగా ప్రస్తుతం విచారణను కూడా ఎదుర్కొంటున్నది మనం చూస్తూనే ఉన్నాం. ఇక తమిళనాడులో అధికార డిఎంకే పార్టీ గతంలో 2G స్కామ్లతో పాటు ఎన్నో కుంభకోణాలకు పాల్పడింది. దీనివల్లే ప్రాంతీయ పార్టీలు దేశ భద్రతతో పాటు ప్రజాస్వామ్యానికి కూడా ప్రమాదమని మోదీ, షాలు భావిస్తున్నారు. అయితే వీరు అనుకున్నట్లు ప్రాంతీయ పార్టీలను పూర్తిగా అంతం చేయడానికి వీలవుతుందా? దేశంలో కేవలం జాతీయ పార్టీలు మాత్రమే ఉండటానికి వీలవుతుందా అంటే అది సాధ్యమే అంటారు విశ్లేషకులు. ముఖ్యంగా మోదీ, షాలు ప్రాంతీయ పార్టీల నాడి కనుగొన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ప్రస్తుతం ఆయా పార్టీలను ఎలా తుంచివేయాలనే దానిపై ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు పుట్టుకు రావడంతోనే లోపం ఉంది. సాధారణంగా ప్రాంతీయ పార్టీలన్నీ ఒక వ్యక్తి ఆధారంగా ఏర్పడతాయి. సదరు వ్యక్తి సినిమాల్లో మంచి క్రేజ్ ఉండటమో, లేక ఒక సమాజ సేవకుడిగానో, లేక ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉన్నత పదవులను అధిరోహించిన వారు ఇటువంటి పార్టీలను ఏర్పాటు చేస్తారు. అప్పటికే వారికి ప్రజల్లో ఒక క్రేజ్ ఉంటుంది. వారు చేసిన మంచి పనుల వల్ల ఒక సదభిప్రాయం ఏర్పడుతోంది. దీనికి తగ్గట్లు ఒక అభిమాన గణం ఉంటుంది. వీరిని బేరుజు వేసుకునే సదరు వ్యక్తి పార్టీని స్థాపిస్తాడు. అయితే ఆ పార్టీ ఉన్నట్లుండి పుట్టుకు వస్తుంది కాబట్టి అందులో నాయకులు అనివార్యంగా ఇతర పార్టీల నుంచి వచ్చి చేరుతారు.
అప్పటికప్పుడు సొంతంగా నాయకులను తయారు చేసుకోవడానికి సమయం ఉండకపోవడంతో జంప్ జిలానీలపై ఆ పార్టీ ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే రాజకీయ పార్టీ స్థాపించిన వారు మొదట్లోనే అధికారం సంపాదించిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత వంటి వారు రాజకీయాల్లోకి వచ్చిన మొదట్లోనే అధికారాన్ని చేపట్టారు. అయితే ఆ పార్టీ పూర్తిగా స్థాపించిన వ్యక్తి చరిష్మాపైనే ఆధారపడి ఉంటుంది. జగన్, కేసీఆర్, పవన్ కళ్యాణ్ వంటి వ్యక్తులకు చెందిన పార్టీలన్నీ వారి చరిష్మాపైనే ఆధారపడి ఉంటాయి. ఒక్కసారి నాయకుడి చరిష్మా కనుక తొలగిపోతే ఇక ఆ పార్టీ పతనం ఖాయమవుతుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీనే ఉదాహరణగా తీసుకుంటే ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడల్లా అతడిని ఎదిరించిన వారు లేరు. పార్టీకి గాని కేసీఆర్కు గాని వ్యతిరేకంగా మాట్లాడిన నేతలందరి పరపతి తొలగిపోయిన విషయం కల్లారా చూసాం. కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు, ఉద్యమ కాలం నుంచి తోడు ఉన్న వ్యక్తి ఈటెల రాజేందర్ పరిస్థితి ఏమైందో ప్రజలకు తెలుసు. ఆయన గతంలో కార్ స్టీరింగ్ కేసీఆర్ది ఒక్కటే కాదు అందరిది అన్న ఒకే ఒక్క వ్యాఖ్యతో ఆయనను పార్టీ నుంచి తొలగించిన సందర్భాన్ని అందరూ గుర్తు చేసుకున్నారు. అటువంటి దశలో కేసీఆర్కు వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం కూడా ఏ ఒక్క నేత చేయలేదు. అటువంటి చరిష్మా కలిగిన వ్యక్తి పార్టీ ఓటమి పాలు కావటంతో ఎంతటి దీన పరిస్థితికి దిగజారిందో ప్రస్తుతం కనిపిస్తూనే ఉంది. పార్టీలో కీలక నేతలంతా బయటకు వెళ్లిపోయారు. కేకే దానం నాగేందర్, కడియం శ్రీహరి వంటి వారు అందరూ వెళ్లిపోయారు. మరికొద్ది రోజులు పోతే ఆ పార్టీలో మిగిలేది కేసీఆర్ కుటుంబానికి చెందిన 4 నేతలు మాత్రమే అని చాలా మంది చెబుతున్న మాట. అందుకే ఏ నాయకుడి చరిష్మాతో అయితే పార్టీ ఏర్పడిందో అదే తొలగిపోతే ఆ పార్టీ పూర్తిగా అంతరించే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ ఎంత క్షీణిస్తుందో ఆ స్థానాన్ని బీజేపీ అంతగా భర్తీ చేస్తూ వస్తుంది. ఒకప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో బీజేపీ కానీ హస్తం పార్టీ కానీ ఈ ఖాళీని పూర్తి చేయడంలో వెనుకబడేవి. అందుకే అప్పట్లో ఎదిగిన వారసత్వం ప్రస్తుతం పార్టీలను కొనసాగిస్తున్నాయి. చంద్రబాబు, అఖిలేష్ యాదవ్, కుమారస్వామి, ఎంకే స్టాలిన్ వంటి వారంతా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎదిగిన వారే. అందుకే వారికి ఆ చరిష్మా కొనసాగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు బీజేపీ ఆ ఛాన్స్ ఇవ్వటం లేదు. ఎక్కడ ప్రాంతీయ పార్టీలు వీక్ అవుతున్నాయో అక్కడ కమలం పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఎదుగుతోంది. ఇక వ్యక్తి చరిష్మాను తొలగించడానికి బీజేపీ మరో పని కూడా చేస్తోంది. అదే పార్టీలను చీల్చటం. ముఖ్యంగా మహారాష్ట్రాన్ని ఉదాహరణగా చేసుకుంటే అక్కడ శివసేన పార్టీని, ఎన్సీపీని బీజేపీ చీల్చింది. దాదాపు సగానికి పైగా ఎమ్మెల్యేల చీలిక వర్గాన్ని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసుకుంది. దీనికి కారణము లేకపోలేదు. అప్పటి వరకు వ్యక్తి చరిష్మా ఆధారంగా నిలబడిన ప్రాంతీయ పార్టీలు ఒక్కసారిగా చీలిపోవడంతో మాతృ పార్టీతో పాటు చీలిక వర్గానికి నష్టం చేకూర్చే అవకాశం ఉంది. ఎన్సీపీలో శరద్ పవార్ చరిష్మాతో వచ్చినన్ని ఓట్లు చీలిక వర్గం అధినేత అజిత్ పవార్కు వచ్చే అవకాశం లేదు. ఇక ఈ విధంగా మరో 5 ఏళ్లలో 2 పార్టీలు నాశనమయ్యే అవకాశం ఉంది. ప్రాంతీయ పార్టీల్లో ఉన్న ఈ లోటుపాట్ల వల్లే బీజేపీ భవిష్యత్తుపై ఆశాజనకంగా ఉంది. మరో 30 ఏళ్లు తమదే అధికారం ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలుగుతోంది. ప్రాంతీయ పార్టీలన్నీ కనుమరుగైపోతున్నాయని, మిగిలేది జాతీయ పార్టీలు మాత్రమే అని ఘంటాపథంగా చెబుతోంది. వాటికి ఉన్న లోటుపాట్లను మోదీ, షా ద్వయం కనిపెట్టడం వల్లే ఆ పార్టీలను తుదముట్టించడానికి ఇప్పటికే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టింది. అయితే ఇది ఎప్పటిలోపు పూర్తవుతుందో తెలియాలి అంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.